మెయిన్ 3 భాగాలు అనుకోవచ్చు. నేను సైన్స్ స్టూడెంట్ కాదు, కానీ మామూలుగా నాకు ఇగో ఆర్టికల్ అని చెప్పాను. అది రహస్యం, ఎవరికి చెప్పలేదు అంటే పేపర్ స్టేట్మెంట్ చదివాను ఉదయం. సో అయ్యా మీరు చేసిన మంచి పని. పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగం గురించి చెప్పడం లేదు. రాజ్యాంగం కేవలం పొలిటికల్ సైన్స్, ఇది చాలా అవసరం. సో ఇప్పుడు అందరూ కూడా దీని మీద ఈరోజు చర్చించండి. మనం రాజ్యాంగం పాఠ్యాంశంగా చేర్చాలి. మనందరం మన పిల్లలకు రాజ్యాంగం నేర్పించాలి. ఎందుకంటే ఓన్లీ మనకు అవసరమైనప్పుడే ఎక్కడ వెతుక్కోవడం, లాయర్ దగ్గరికి వెళ్ళడం ఇది కాదు. మనకు కూడా తెలిసి ఉండాలి. మెయిన్లీ ప్రాథమిక డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అసలు ఈ రాజ్యాంగం ఎందుకు వీళ్ళు నీరు కాసిన ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు చేసే ప్రచారాలు, ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ వారు ప్రతి ఇంటికి వెళ్ళి తప్పుడు ప్రచారం. మనం హిందువులు అందరం కూడా మనం మైనారిటీస్గా అయిపోతాం, మనం తగ్గిపోతున్నాం, మనం మతాన్ని బాగా ప్రచారం చేయాలి అనేటువంటిది ఫైన్. హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఈ వేల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా హిందువులు అనేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే 2% ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ 10% ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ ఆ భావం కలగల. మమ్మల్ని వేరుగా చూస్తున్నారు భావం కలగల. కేవలం ఈ 10-12 ఏళ్లలో త్వరగా హేయభావం, అసైన్మెంట్ భావం, చర్చీలు పడగొట్టడం, లేకపోతే పాస్టర్ని మరి హింసించడం, రేప్ చేయడం, మణిపూర్లో మహిళలను వ్యవస్థ చేసి నడివిధులు చేయడం. అంటే ఏమైందంటే ప్రజలు కూడా మన దగ్గర దాకా వస్తే కానీ మనకు ఆ పల్స్ తెలియడం లేదు, ఆ బాధ. ఇక్కడ ఎవరైనా ఒక మహిళని నడివిధులు మనం చూసామనుకుంటే ఆ రకంగా అందరం